ఈ రోజు తెనాల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. దానికి తోడు ఒక సామాన్యుడు తన ఓటు విలువ ఎంత గొప్పదని భావించి అతను ప్రయాణం చేసి మరీ వచ్చి తన హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఒక శాసనసభ్యుడిగా ఆ విధంగా రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతాలు ఇస్తాయి? మీరు ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నారు? అది కూడా ఇది చివరి రోజున ఒక శాసనసభ్యుడిగా మీరు దిగిపోయే ముందు ఈ విధంగా తెనాలికి అనవసరంగా రాద్ధాంతం చేసే విధంగా ప్రవర్తించాల్సిన తీరు మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరెన్ని రెచ్చగొట్టినా చాలా సామరస్యంగా అధికార యంత్రాంగంతో సహకరించి వాళ్ళ పర్మిషన్లు తీసుకునే మేము ప్రయత్నం చేశాం. 39వ వార్డు 40వ వార్డు ఎన్నికల ప్రచారంలో మేము 4 రోజుల ముందు మేము పర్మిషన్ పెట్టుకుని తిరుగుతున్నా కూడా కావాలని రెచ్చగొట్టి అక్కడ ఊరేగింపులు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్లు తీసుకొచ్చి భయపెట్టించడానికి ప్రయత్నం చేశారు. నేను ఈరోజు పోలీస్ శాఖను కూడా అడుగుతున్నాను, ఎవరైతే సుధాకర్ గారి పైన చేయేశారో ఎందుకు మీరు వాళ్ళని ఇక్కడ ఉండడానికి అలౌ చేశారు? వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని తెలిసి మీరు పోలింగ్ బూత్లోకి ఎట్లా అలౌ చేశారు? ఏ కారణంతో ఈ ప్రాంతంలో వీళ్ళు తిరుగుతున్నారు? బాధ్యత లేదా మీకు? ఈ అధికారులకి తెలీదా మీకు ఎవరు అల్లరి చేసి సృష్టిస్తారని? ఫోన్లు చేసి మరీ పిలిపించుకుని ఆ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి ఆపడానికి కోసం చేసిన మూర్ఖమైన ఆలోచన మనందరం కూడా ఖండించాలి. దేనికోసం మీకు ఈ పవర్ చెప్పండి? ప్రజలు ఇచ్చిన పవర్ ఇది. ప్రజలే దాన్ని గౌరవించి ఈరోజు తిప్పికొట్టారు మిమ్మల్ని. మీ చెంప మీద చేసి కొట్టారు చెయ్యి. మీరు ప్రవర్తించిన తీరు చూసి 5 సంవత్సరాలు విసుకెత్తిపోయి తెనాలిని ఒక గంజాయి రాజధానిగా మార్చి యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి ఇక్కడ చివరికి మీరేంటో అందరు చూపించారు ఈ రోజున. దీనికోసం కాదు మన ప్రజాస్వామ్యం, దీనికోసం కాదు తెనాలి, దీనికోసం ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు కాదు మీకు ఓట్లు వేసేది. చాలా తప్పు. ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యారంటే ప్రజలే అంతిమంగా దానికి తీర్పు చెప్తారు. ఇప్పుడు సాయంత్రం 5 అయిపోయింది. ఓటింగ్ అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో బాగా జరిగింది. కొన్ని చోట్ల పవర్ కట్స్ వచ్చినాయి, ఈవీఎంలు మొరాయించినాయి. కొన్ని పోలింగ్ బూత్లు అయితే గంటకు పైగా ఈవీఎంలు మొరాయించినాయి. అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఈ సంఘటన తీసుకుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఓటరే దేవుడు అంటున్నాం మనం. ఆ ఓటర్ అనే దేవుడిని మనం గౌరవించుకోకపోతే పోలింగ్ బూత్లోనే మీరు చేయి తీసుకుని కొడితే అది ఏంటి పద్ధతి? అసలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ప్రజా జీవితంలో అందరినీ గౌరవించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చిన్న సంఘటనలు ఇక్కడ జరిగినా కూడా ఒక బాధ్యతతోటి ఎక్కడ పెంచకూడదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనే భావన లేకుండా మీ చేతుల్లోనే లా అండ్ ఆర్డర్ ఉందనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మార్పు వచ్చేసింది. ప్రజలు తీర్పు ఖచ్చితంగా చెప్పేశారు. 100% ఈ ప్రభుత్వం మారబోతోంది. రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 అంశాలపైన నేనైతే మాట్లాడాను తెనాలి గురించి. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం వాటికి 100% మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. దానికేం హోదా అవసరం లేదు. నిజాయితీగా పనిచేయాలి, స్వార్థం లేకుండా పనిచేయాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. దానికోసమే ఈ ప్రయత్నం.